అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నేను మీ జూనియర్ జర్నలిస్ట్ బైరి జ్ఞానోదయ్. ఇవాళ మనం ఒక సంఘటన గురించి సుదీర్ఘమైన చర్చలు మా నాన్నగారితో పెట్టబోతున్నాము. ఆ చర్చలు ఏంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఫస్ట్ నాన్నగారిని ఒక ప్రశ్న అడుగుదాం. మొన్న ఒక జాతరలో 3 నెలల పాపని చంపేశారంట కదా. ఆ పాప దేని వల్ల చనిపోయింది, దాని మీద డాడీ స్పందన ఏంటో తెలుసుకుందాం అడిగి. డాడీ, వెల్కమ్ టు మై స్టూడియో. చెప్పరా అడుగు. మొన్న జాతరలో 3 నెలల పాప చనిపోయిందంట కదా డాడీ, చంపేశారంట కదా. అది ఎందుకైంది? నాగర్ కర్నూలు జిల్లా మల్లన్న జాతర అనేది ఒకటి, కొమ్మరె మల్లన్న జాతర అని ఒకటి జరుగుద్ది. ఆ జాతరని ఎవ్రీ ఇయర్ ఒక సర్టెన్ టైంలో నిర్వహిస్తారు. ఆ నిర్వహించే టైంలో ఒక మహిళ గుడి లోపలికి వెళ్తే వెళ్ళనివ్వలేదు జాతరలోకి. ఫస్ట్ 100 రూపాయలు చెల్లించండి అన్నారు. నాకు రసీదు ఇవ్వు, టోకెన్ ఏదైనా ఇవ్వు అంటే లేదు, ఇది అభివృద్ధి, ఆ గుడి మీదకి వెళ్ళడానికి మెట్లు కట్టడానికి, తర్వాత సెక్యూరిటీ, కొంత ఫండ్ రైజ్ చేయడం కోసం వాళ్ళు ఎంచుకున్న మార్గం అన్నమాట. ఓకేనా? ఎప్పుడు కానీ ప్రతి ఊర్లో కాస్త డబ్బున్నోళ్ళు, పెద్ద కులం అని ఫీల్ అయ్యేటోళ్ళు ఏం చేస్తారంటే పేరు కీర్తి కోసం ఆశపడతారు, గౌరవ మర్యాద కోసం పాకులాడతారు, ఆధిపత్యం కోసం పాకులాడతారు. అలా ప్రతి ఊర్లో జరుగుతూ ఉంటుంది. జనం ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళు కాస్త డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ డబ్బు ఎక్కువ ఉన్నది నడుస్తూ ఉంటుంది, రాజకీయ పలుకుబడి ఉన్నది నడుస్తుంది. ఆ ఊర్లో దానికి ఒక కమిటీ వేశారు. అది అక్కడి ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తి ఆలయ చైర్మన్ అవుతాడు, సర్పంచ్ కనుసన్నల్లో ఉన్న వ్యక్తి అవుతాడు, లేదా భూములు, ఆస్తులు, పవర్ ఎవడి చేతిలో, డబ్బు ఎవడి చేతిలో ఉంటే వారే అవుతారు బిడ్డ. నిజంగా భక్తితో ఎవరు నిజమైన భక్తులు, ఎవరు నిస్వార్థమైన భక్తులు, ఎవరు మంచి భక్తులు అనేది ప్రాధాన్యం కాదు. ఓకేనా? సో అదొక జాతర. దానికి వాళ్ళు ఇల్లీగల్గా 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదు, లేదా ఇంకా ఏం జరిగిందో మనకు తెలియదు. మనం ఇప్పుడు బాధితులు, పీడితులు, నష్టపోయిన వాళ్ళు వాళ్ళ బాధను చెప్తూ ఉంటే అది వర్షన్ మాత్రమే మనం విన్నాము. ఇప్పుడు మనం ఒక అభిప్రాయానికి వచ్చామంటే, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, గాయమైంది, రక్తమైందంటే ఇది ఎవరు చేశారనే దానికంటే ఫస్ట్ నాకు సింపతి చూపించాలి కదా, నాకు మద్దతు ఇవ్వాలి కదా, నాకు తోడుగా నిలబడడం మీ అందరి ధర్మం కదా. సో అక్కడ ఒక ఆవిడ, నిజానికి ఆవిడ బీసీ చాకలి అమ్మాయి, వాళ్ళ భర్త ఎస్సీ మాదిగంట, వాళ్ళది ఆదర్శ కులాంతర వివాహం. ఓకేనా? సో వారిని గుడిలోకి రానివ్వకపోవడం ఫస్ట్ నేరం. దాన్ని సోషల్ డిస్క్రిమినేషన్ అంటారు. ఓకేనా? ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళ స్వేచ్ఛని, మానవ హక్కులని కూడా వీళ్ళు హరించినట్టే. చాలా పెద్ద తప్పు. ఒక మనిషిని కులం పేరుతో అనడము తప్పే, అలాగే ఒక కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకోవడం కూడా తప్పే. జాక్, ఒకసారి మా ఫేస్ కనిపిస్తుందా చూడిడా? తల కట్ అవుతుందా? కరెక్ట్గా కనిపిస్తున్నామా? ఓకే. ఇక్కడ ఉంటే ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ వాళ్ళని గుడికి రానివ్వకపోవడం అనేది పెద్ద నేరం. వాళ్ళని తక్కువ కులమని చిన్న చూపు చూడడం అది ఇంకా అమానవీయం. అలాగే చిన్న పాప అని తీసుకొని పోవడం వీళ్ళది కూడా తప్పే. ఒక పబ్లిక్ ప్లేస్కి అసలు అది ఏముందిరా, జనాలకి మనం చెప్తే అర్థం కాదు కానీ సరే తీసుకొని పోయిర్రు, దేవుడి దగ్గర గుండు కొట్టియాలనో, దేవుడి దగ్గరికి ఆ దేవుడి మొక్కుతోనే కొడుకు పుట్టాడని నమ్మకంతో దర్శనం చేసుకుందామనో, అక్కడ పేరు పెట్టుకుందామనో, ఎన్నో కోరిక, భక్తి అనేది మైండ్లో ఉన్నాక ఎన్నో చేస్తూ ఉంటారు. అట్లాడికి తీసుకెళ్ళారు. సో ఆ శిశువు చనిపోయింది. ఇప్పుడు ఎవరికి తెలియదు ఎలా చనిపోయింది అనేది, ప్రాపర్ ఎవిడెన్స్ ఏమి లేవు. కానీ ఆ గొడవ వల్ల ఆ పాపను తోసివేశారని, ఆ పాపని తొక్కారని మనకు తెలుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఆమె ఊపిరాడక చచ్చిపోయిందా,
తలపై గాయమై చచ్చిపోయిందా, ఎలా చనిపోయిందని తెలుస్తుంది. మన దగ్గర ఈ ప్రపంచంలో ఏమో బోల్డ్ అంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి నిమిషాలలో రిజల్ట్ వస్తుంది. కానీ మన దగ్గర రిజల్ట్ రావడానికి అన్నీ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. మనం అంటే ఫీల్ అవుతారు కానీ చండాలం చెత్త ఉంది. ఒక నేరాన్ని నిరూపించడము, న్యాయ వ్యవస్థ త్వరితగతిన స్పందించడము, పోలీసు వ్యవస్థ స్పందించడం లేనే లేదు. ఇంకో ట్విస్ట్ ఏం తెలుసా, మా బాబు మాకు ఈ గొడవ అయిందని వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే, ఎదుటోళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి పోతే చచ్చిపోయిన తల్లిదండ్రుల మీద కేసు వీళ్ళకు న్యాయం వైపు వీళ్ళ వైపు కాకుండా ఎదుటోళ్ళ వైపు పెట్టి వీళ్ళ మీద కేసు పెట్టారు. ఇప్పుడు మీ బాబు చచ్చిపోతే, మీ పాప చచ్చిపోతే నీ మీదనే కేసు పెట్టారు. అంటే చట్టం డబ్బున్నోళ్ళ చుట్టమని పోలీస్ వ్యవస్థ అబాసు పాలయ్యే ప్రక్రియ జరిగింది. న్యాయ వ్యవస్థ సిగ్గుపడే వాతావరణాన్ని తీసుకొచ్చిళ్ళు. అది డబ్బు బలుపు, కుల అహంకారం, పైనుంచి కిందాక మా వాళ్ళే ఉన్నారు, ఎవడేం చేస్తాడు అనేటువంటి ఒక తప్పు అభిప్రాయం. మరి గొడవ ఎందుకు అయింది అసలు? అయితే వీళ్ళు ఆయన వెళ్ళి అడిగాడంట, మా అక్క లేదా మా భార్య వస్తే మీరు ఎందుకు రానివ్వలేదు, కులం తక్కువ అని ఎందుకు దూషించరు, అన్ని బూత్ మాటలు ఉంటాయి కదా, ఎల్లు ఎమ్ము అని డాష్ డాష్ అని తిట్టుకుంటారు కదా, ఆ బూత్ మాటలు ఎందుకు తిట్టిరానంటే ఆ కొబ్బరికాయల అది ఉంటుంది కదా టెండర్ షాప్ లాంటిది, దాంట్లో వేసి అన్ని పొలు కొట్టిరట. ఆ వీడియో బయటకు వచ్చింది. అది వచ్చినాకనే జనాలందరూ ఒరే ఈ ఆధునిక కాలంలో ఈ దుర్మార్గం ఏందిరా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఆ వీడియో లీక్ అయింది, ఇప్పుడు అంతా కనిపిస్తుంది, అది ఎవిడెన్స్ ఉంది. ఆయనను కొట్టినందుకైతే వాళ్ళ మీద కేసు వేయాలి కదా. ఫస్ట్ అది నేరం కదా, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరం కదా. దీని మీద మాట్లాడుతున్నారు. ఇక పోలీసు వాళ్ళేమో మేము చేస్తున్నాం చూస్తున్నాం అని చాలా జాగ్రత్తగా కొన్ని పొడి పదాలే మాట్లాడి మాదేం తప్పు లేదన్నట్టుగా పోలీసు వాళ్ళు అంటారు. ఆడ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇంతమంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు కదా, మొన్న మదనపల్లి రోడ్డు మీదకి వచ్చారు. అక్కడ ఉండేవాడు ఒకడు కులవర్ధన్ అనేటోడు 7 ఏళ్ల పాపను రేప్ చేస్తే వాడిని చంపేసి నీళ్ళలో పడేసిళ్ళు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 3 ఏడు లోతున్న నీళ్ళలో వాడు శవమై తేలేండి. ఎవడన్నా పారిపోయేటోడు 3 ఏడు లోతులు అలా దూకి చచ్చిపోతాడా? కాళ్ళు అందుతాయి అంటే కహానీలు చెప్తారు. ఇంకో కారణేమో ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు. ప్రజల ఆగ్రహాన్ని కంట్రోల్ చేయడం కోసం అటు ప్రజల మద్దతు, ఇటు ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, పోలీసు వాళ్ళకు కూడా స్పీడ్గా రావాలని. ఇప్పుడు ఈ 3 నెలల పాపను చంపారు కదా, వీళ్ళని ఎవరినైనా ఎన్కౌంటర్ చేస్తారు అనుకుంటున్నావా? అసలు వాళ్ళని అరెస్టే కూడా చేయలేదంట. ఇప్పుడు విశారదన్ పెద్దనాన్న, తిన్మార్ మల్లన్న పెద్దనాన్న, ఇంకా చాలామంది పెద్దోళ్ళు ప్రజా సంఘాల వాళ్ళందరూ అక్కడికి పోయారు కదా. ఇక తప్పదన్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు తెలుసా చాలామంది. ఇంకా విశారదన్ పెద్దనాన్న, తిన్మార్ మల్లన్న పెద్దనాన్న వీళ్ళందరూ స్పందించారు కదా. మరి మన ఎంఎన్ఎస్ నువ్వు స్పందించిరా? ఏం రా, నాకే క్వశ్చన్ అడుగుతున్నావు. మనం దేనిలో ఫస్ట్ ఉంటాం కదా డాడీ. ఇలాంటి వాటిలైనా ఎవరికి ఏదైనా కూడా మనిషి చనిపోతున్నాడు అంటే మనిషి ప్రాణాల విలువ మనకు తెలుసు కాబట్టి మనం రక్షించడానికి ముందు ఉంటాం కదా. మరి ఎంఎన్ఎస్ దీనికోసం ఏం చేసింది? అక్కడ ఉన్న మన బాబాయ్ వాళ్ళు పెద్దనాన్నలు ఏం చేశారు? ఒకటి, మనకు అక్కడ మంచి జిల్లా కమిటీ ఉంది. అది జరిగినాక ఈ మిగతా మీడియా ఛానళ్ళకి తెలియక ముందే మనకు తెలుసు. అక్కడ ఉన్న మన బిర్ది కిరణ్ కుమార్ పెద్దనాన్నకి ఫోన్ చేశాను, పొలమూరు రాజు పెద్దనాన్నకి చేశాను, చక్కర్ల నీలకంఠంకి చేశాను, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న శ్రీకాంత్కి చేశాను, భారత్ మల్లేష్ అని వాళ్ళకి చేశాను. ఒక 5-6గురికి చేసి అక్కడికి పంపించాను. నిజమేంటో తెలుసుకున్నారు. పాప చనిపోయింది. ఫస్ట్ ఆ కుటుంబాన్ని మన సంఘం వెళ్ళి కలిసింది, ఓకేనా. తర్వాత దాన్ని ఖండించింది. ఆ వీడియోని అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసింది మనమే ఫస్ట్. మనకు అన్ని మండలాలు గ్రామాలు ఉంటారు కదా. ఆ తర్వాత దీన్ని అందరూ మొదట చాకలామె అని తిట్టిండు అని అనుకున్నారు. కాదురా బాబు, వాళ్ళది కులాంతర ప్రేమ పెళ్ళి అని మనం చెప్పాము. ఆ బాబు చనిపోవడంపై పోస్ట్ మార్టం కేసు అని మన పాత్ర మనం పోషించాం డాడీ. అక్కడున్న మన జిల్లా నాయకులు వెళ్ళి పాల్గొన్నారు. ఇప్పటికీ 4 రోజులుగా మన వాళ్ళు అక్కడ ఒక 10-20 మంది రోజు పాల్గొంటున్నారు. నాగర్ కర్నూలులో మన వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. మనం పాల్గొనలేదు అనుకుంటున్నావా? అదే ఇంతవరకు మనల్ని ఏం స్ప్రెడ్ చేయలేదా అనిపించింది. మనము వాళ్ళు వేరేం కాదు, సమస్య మీద ఆల్రెడీ వాళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళతో ఉంటాం. మనమే దాన్ని భుజాన్ని వేసుకొని పోరాటం లేదు అంతే. నేను కూడా దాని మీద స్పందిస్తూ వీడియో చేశాను,
నా మన వాళ్ళందరికీ సమాచారం ఇచ్చాను, ఫాలో అప్ చేశాను. అవునా, నాకు ఈరోజు ఏముంది? ఎగ్జామ్ ఉంది ఎలా? మరి లా ఎగ్జామ్ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాలని ఉంది నాకు. వరుసగా జరుగుతున్నాయి కదా లా ఎగ్జామ్స్. నేను జరిగితేనే కదా, లా పాస్ అవుతేనే కదా, చట్టం నా చేతిలోకి వస్తేనే కదా నేను కూడా ఫైట్ చేయడానికి ఇంకొక ఆయుధం వస్తుంది నాకు. అయినా నేను పోవడమా, మన వాళ్ళు పోవడం గ్రేటా? మన వాళ్ళు పోయి పని ఇక చేయడం అన్నిటికడికి నేనే పోకుండా కూర్చోవాలా? కాదు కదా. తప్పకుండా నా ఎగ్జామ్స్ అయిపోయాక ఆడికి వెళ్ళి ఆ అమ్మ నాన్నకి, చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాను. మన వాళ్ళు రెగ్యులర్గా వెళ్తున్నారు, పాల్గొంటారు. ఇంకా ఇంకా సరే. తర్వాత ఏంటి అసలు? ఇది ఇంతేనా? అసలు ఏం న్యాయం జరగాలి? ఇది ఇంతేనా? దీని తర్వాత ఏం జరగాలి? అసలు ఇలాంటివి పోగొట్టడానికి మనం ఏం చేయాలి? నువ్వు చెప్పురా ఏం చేయాలో. మనం ఎన్ని చేసినా వాళ్ళు మారరు కదా డాడీ. అలా అని వదిలేద్దామా? ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి, చట్టపరంగా మర్డర్ కేసు పెట్టాలి, ఆయనను కొట్టినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఆ శిక్షల ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు, ప్రజా సంఘాలు కోరుతున్నారు, మనం కోరుతున్నాం. అది జరుగుద్ది. ఆ కుటుంబానికి కాంపన్సేషన్ ఇవ్వాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కాపాడాలి, దాన్ని మరింత కఠినం చేయాలి. కొంత దాన్ని పైన చెడు ప్రచారం చేసి దాని కూరలు తీసే ప్రయత్నం చేశారు, అలా చేయకూడదు. అలాగే బీసీలలో చాకలి మంగలి వారు కూడా పేదలుగానే ఉన్నారు, వాళ్ళని కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలి. వాళ్ళు కూడా వివక్ష, అస్పృశ్యత, అంటరానితనం, అంటుడు ముట్టుడు భరిస్తున్న వాళ్ళే. వాళ్లకు అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. ఓకేనా? రెండోది ముఖ్యమైన పాయింట్, దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ దేవాదాయ శాఖ చోట్ల అన్ని ప్రజలు మాకు సమానమే, అన్ని కులాల వారు, హిందూ మతం అనే కాదు, లేదాడ అన్ని కులాల వారు సమానమే అని ప్రతి గుడి కాడ రాయాలి. ఈ గుడిలో కుల వివక్ష మీరు గమనిస్తే మా దృష్టికి తీసుకురండి అని ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళను, ఆ గుడి నుంచి వాళ్ళను శాశ్వతంగా బహిష్కరించాలి. అలాగే గుడి దగ్గర వ్యాపారము, గుడి దగ్గర డబ్బులు సొమ్ము చేసుకోవడము, 20 రూపాయల కొబ్బరికాయని 50కి అమ్ముకోవడము, చిట్టీలు అవి ఇవి అని పైసలను, ప్రజలు భక్తులే కదా, భక్తులను ఇంకా పీల్చి పిప్పి చేసేటువంటి ప్రక్రియలను ఆపేయాలి. ఇలాంటి జాతరలు ఏవి జరిగినా అవి ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా జరగాలి. దాంట్లో ఆ కమిటీల్లో కూడా అన్ని సామాజిక వర్గాలకు ఒక్కో తమాషా ప్రకారంగా వాళ్ళకు పోస్టులు ఇవ్వాలి. ఒక్కో సంవత్సరం ఒక్కో కులం వాళ్ళని చైర్మన్ చేయాలి. డబ్బున్నోళ్ళు, పార్టీ పలుకుబడి ఉన్నోళ్ళు వాళ్ళే ఉండొద్దు, ఒక్కొక్క కులాన్ని చైర్మన్లే చేయాలి. మరీ ముఖ్యంగా ప్రభుత్వాలు ఈ ఎక్కువ కులం తక్కువ కులం అనే భావనను పోగొట్టడానికి కార్యాచరణ ప్రకటించాలి. మొన్న మన దగ్గర జాతర జరిగింది కదా, సమ్మక్క చారలమ్మ జాతర, చాలా కోట్లు వచ్చినాయి కదా, వాటితో వాళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ అభివృద్ధి అయింది కదా. అక్కడ ఉన్న మొన్న వీడియో చూస్తే ఆ పంట పొలాలన్నిటినీ ఖరాబ్ చేసిండ్రు, మొత్తం గ్లాసులు అంటే బీర్ బాటిల్ తాగిన ఆడ పలగొట్టిర్రు, అంతా చేసిర్రు. వాళ్ళకి అక్కడ ఇబ్బంది జరుగుతుంది. దాన్ని క్లీన్ చేయడానికి కోట్లు వచ్చినాయి. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ కోట్లు వచ్చినాయిరా అని మా స్కూల్లో మాట్లాడుకోవడం, అందరూ మాట్లాడుకోవడం జరిగింది. కానీ దాంతో వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తాండ్రు? పంటలు ఇట్లా అయినాయని గవర్నమెంట్ వాళ్ళకు పైసలు ఇచ్చిందా, లేకపోతే అవి క్లీన్ చేయించి మీరు మళ్ళీ పంట వేసుకోండి అని చేసిండ్రా? అంటే అక్కడ ఒక పంటకి కాంపన్సేషన్ కూడా ప్రభుత్వం ఇస్తుందని తెలుసు, కానీ అది ఎలా జరుగుతుంది అనేది మనకి వివరణ ఎక్కువ లేదు. ఏదేమైనా ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి 100 కోట్లు ఖర్చు పెడతారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, మళ్ళా తర్వాత మొదటికే వస్తూ ఉంటుంది. ఏదేమైనా వ్యక్తిగత క్రమశిక్షణ ఉండాలి బిడ్డ. తాగిన వాడు ఆనందం కోసం తాగినప్పుడు దాన్ని పగులగొడితే ఆ రైతన్నలకి గాజు పెంకలు కోసుకుపోవా? పశువులకి, పక్షులకి, జంతువులకి హాని జరగదా? సిగ్గుండాలి కదా ఈ తాగి పగులగొట్టే బుద్ధి లేని ఎదవలకి. ఒకవేళ తాగినా కూడా ఒక భద్రపరచాలి కదా, ఆ సోయి ప్రజలకు లేదు బిడ్డ. సరే, ఏదేమైనా ఈ కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా
ఇలాంటి జాతరలు ఎక్కడ జరిగినా అసలు ప్రభుత్వాలే ఫస్ట్ ఈ కుల వివక్ష పోవడానికి ఏం చేస్తుంది? కులం ఉన్నంత కాలము ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా. కుల నిర్మూలనకు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? రేపు మళ్ళీ ఒకవేళ ఇతర పార్టీలు ఉంటే, అధికార పార్టీ కాకుండా మిగతా పార్టీలు కూడా నెక్స్ట్ ఎన్నికల్లో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనుకుంటున్నారు అనే కార్యాచరణను ప్రకటించాలి. ప్రజల్లో కులాలు విడిచి సహపంక్తి భోజనాలు జరగాలి. కులాలు విడిచి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కులం అడగడం నిషేధించాలి, చెప్పడం నిషేధించాలి. ఎక్కడైనా వెనుకబడిన వారికి వెసులుబాటు ఉంటే అది పరోక్షంగానే జరిగిపోవాలి. ఈరోజు స్కూళ్ళల్లో, కాలేజీలల్లో, ఊర్లల్లో ఏడబడతాడ కులమే ఉంది బిడ్డ. ఫస్ట్ కుల నిర్మూలన జరగాలి. తర్వాత ఈ దేవుని కాడికి పోవుడేందో సచ్చుడేందో, మధ్యలో దేవుడు మంచిగా ఉన్నాడు, కాపాడాల్సిన దేవుడు చంపిండు. మనం ఎన్నైనా వాళ్ళు మళ్ళా బూతులు అంటారు. ఏం మంచి చెప్పినా కూడా ఇది ఇట్లా అయిందంట అని చదువుకున్న వాళ్ళం చెప్పినా కూడా మనుషులు మారరు డాడీ. మారుతారు. మనం ఇంకా ప్రయత్నం చేయాలని అర్థం. బుద్ధుడు అట్లా అనుకుంటే బుద్ధిజం ఉండేదా? బాబాసాహెబ్ వీళ్ళు ఎవరు మారని అనుకుంటే మన కాన్స్టిట్యూషన్ వచ్చేదా? పోలే దంపతులు ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టాలని అక్షరాలు నేర్పించకపోతే ఇప్పుడు స్కూల్ వ్యవస్థ, టీచర్లు మన వాళ్ళు అయ్యేటోళ్ళ. పెరియారు ఒక యుద్ధం చేయకపోతే మొన్నమ్మకాలు పోయేటియా? మారదు అని కూర్చోవద్దు బిడ్డ. ఎలా మార్చాలి అని ఆలోచించాలి. ఓకేనా? సో నా లా ఎగ్జామ్స్ అయిపోయాక నేను అడిగి వెళ్తాను. వీలైతే నేను వస్తా. నువ్వు కూడా రా. ఇలాంటివి నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రజలారా, ఈ దేశంలో మతం అంటే మతం కాదు, కులము. ప్రతి చోట కులమే ఉంది. కుల నిర్మూలనకు చర్యలు తీసుకోండి. కులం పేరుతో జరిగే దుర్మార్గాలను అరికట్టడానికి చర్యలు తీసుకోండి. విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు ఇది మనకు అడుగడుగున అడ్డంకిగా ఉందని దాన్ని వేయడం గురించి ఆలోచించాలి. వెంటనే ఇంకా మిగతా బాధితులను అరెస్టు చేయాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం పెద్ద ఎత్తున ఒక 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, అన్ని గుడుల వద్ద ఈ గుడిలో కుల వివక్ష ఉండదు, అన్ని కులాలకు సమాన అవకాశాలు అని పెట్టాలని, అలాగే ఈ పైసలు వసూలు చేసే దందాను తీసేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎనీ డౌట్స్? ఓకేనా? మరి అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. అక్కడ జరిగే పోరాటంలో మన ఎంఎన్ఎస్ సభ్యులు, నాయకులు తప్పకుండా నల్ల చొక్కా వేసుకొని రోజు ఒక 5 నుంచి 10 మంది ఆ కార్యక్రమం జరుగుతున్నంతకాలం, న్యాయం జరిగేంత వరకు ఆ ఉద్యమంలో స్థానిక నాయకులు పాల్గొనాలని కోరుతున్నాను. ఇట్లు మీ డాక్టర్ బైరి నరేష్, యంగ్ జర్నలిస్ట్ జ్ఞానోదయ్ అలియాస్ విక్కీతో.